వెల్కమ్ టు పుర లోకల్. నేను మీ హేమమాలిని. తెలుగు సినిమా చరిత్రలోనే తిరుగులేని స్టార్డమ్ అనుభవించిన కథానాయకుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే ఎలాంటి హీరోయిన్ కైనా ఒక దశ తర్వాత కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గడం, దీంతో కెరియర్ చరమరకలంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపు అడుగులు వేయడం మామూలే. ఆ తరహా చిత్రాల్లో కొంతమందే విజయవంతం అవుతారు. కాజల్ అగర్వాల్కు ఇప్పటిదాకా ఈ తరహా చిత్రాలు కలిసి రాలేదు. తెలుగులో చేసిన సీత, తమిళంలో నటించిన మరో చిత్రం సక్సెస్ కాలేదు. ఆమె తెలుగులో నటించిన క్వీన్ రీమేక్ అసలు రిలీజే కాకుండా ఆగిపోయింది. కాజల్ కొంచెం గ్యాప్ తర్వాత చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ. ఈ చిత్రం చానాళ్ల పాటు మేకింగ్ దశలో ఉంది. ఎట్టకేలకు విడుదల సిద్ధమైంది. ఈ సినిమా విషయంలో కాజల్ చూపిస్తున్న తపన ఒకంత ఆశ్చర్యం కలిగించేదే. ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ వెరైటీ మీద కాజల్ ఇంత శ్రద్ధ చూపించలేదు. ప్రమోషన్స్ పరంగా చాలా కష్టపడుతుంది. బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇస్తుంది. తనతో కలిసి పనిచేసిన హీరోలతో సినిమాను ప్రమోట్ చేయించడానికి చూస్తుంది. నందమూరి బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సుమన్ చిక్కాల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ప్రోమోల వరకు చూస్తే ప్రామిసింగ్ గానే కనిపిస్తుంది. గూఢాచారి, మేజర్ చిత్రాల దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే సినిమా మీద కాజల్ కూడా చాలా ధీమాగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఆమె ప్రెస్టీజియస్ గా తీసుకుని ప్రమోట్ చేస్తుంది. మే 31న రావాల్సిన సత్యభామను ఆ రోజు పోటీ ఎక్కువైందని జూన్ 7కు వాయిదా వేయించుకోవడంతో కాజల్ ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.